ఈరోజు ZPHS మాగనూర్లో మైసెల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్పీ నారాయణపేట్ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ మాకు రిపోర్ట్ అయింది. అక్కడ ఒక 29 మెంబర్స్ ఏమో స్టమక్ పెయిన్ అండ్ ఇది నాజియా సిమ్టమ్స్తో కంప్లైంట్ చేశారు. మేము మళ్ళీ అన్ని చెక్ చేయించాము. రైస్ అయితే కొత్త స్టాక్ మాత్రమే యూజ్ అయింది. డ్రింకింగ్ వాటర్ కూడా మిషన్ భగీరథ మాత్రమే యూజ్ అయింది. అది కూడా టెస్టెడ్ అండ్ ఫౌండ్ విదిన్ సేఫ్ లిమిట్స్, కంటామినేషన్ లేదు అని అది కూడా టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత స్టోర్ రూమ్ కూడా మొత్తం మేము చెక్ చేయించాము. దాంట్లో కూడా మంచి కండిషన్స్లో వీళ్ళందరూ రైస్ బ్యాగ్స్ అండ్ అదర్ ప్రొవిజన్స్ కూడా స్టోర్ చేస్తున్నారు. తర్వాత మన డైలీ ప్రొవిజన్స్ చూస్తే ఈ మసాలాలు అండ్ అవి అన్నీ ఆయిల్ అవి అన్నీ చూస్తే కూడా అవి కూడా లేటెస్ట్గా నిన్న మార్కెట్ నుంచి ఫ్రెష్ ప్రొవిజన్స్ మాత్రమే వాడడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే నిన్న కుకింగ్ వాళ్ళు కూడా కొత్త ఏజెన్సీ వాళ్ళు మాత్రమే వంట చేశారు. వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ చేసి మొత్తం అన్నీ కూడా ఫ్రెష్ ప్రొవిజన్స్ మాత్రమే వంట చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాస్ట్ వీక్ నుంచి ఇంకా బిఫోర్ ఆల్సో మండల్ స్థాయి ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంపీఓస్ అందరూ కూడా ఇప్పుడు తిరుగుతున్నారు. ప్రతి స్కూల్లో కూడా ప్రొవిజన్స్ చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఏదో ఒక స్కూల్లో మిడ్ డే మీల్ కూడా తింటున్నారు. అదే భాగంగా నిన్న ఎంఆర్ఓ మాగనూర్ కూడా ఇక్కడ మిడ్ డే మీల్ తిన్నారు. మన ఎంఆర్ఓతో మాగనూర్తో సహా ముగ్గురు టీచర్స్, తర్వాత కొంతమంది స్టాఫ్ రిపోర్టర్స్ కూడా ఇక్కడ తినడం జరిగింది ఫ్రమ్ నమస్తే తెలంగాణ అండ్ ఫ్యూ అదర్ న్యూస్ పేపర్స్ ఆల్సో. సో ఇది ఒక కొంచెం మేము ఈరోజు చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసాము. పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏం తెలిసింది అంటే కొంతమంది బయట తింటున్నారు, బయట చిన్న చిన్న షాప్స్ నుంచి కూడా తింటున్నారు. అది ఒకటి మేము కొన్ని శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అవి అన్నీ కూడా ల్యాబ్స్లో చెక్ చేయిస్తున్నాము. ఇంకొకటి ఏం తెలిసింది అంటే ఒక 2-3 అయితే కొంచెం ప్రీవియస్ డే కొంచెం ఫీవర్ ఉండే, పాపకి ఫీవర్ ఉండే కాబట్టి కొంచెం నాజియా తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకు చూసేసి చాలామంది పిల్లలు భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చింది అని అది కూడా ఒక హైపోథెసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. ఇవి ఒక్కటి మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఉన్న ఫుడ్, ఇక్కడ ఉన్న వాటర్ అవి అన్నీ చెక్ చేసాము. మన ఆఫీషియల్స్ తిన్నారు, పబ్లిక్ కూడా తిన్నారు, పేరెంట్స్ కూడా చూశారు. కాబట్టి ఇక్కడైతే కంటామినేషన్ లేదు. కానీ బయట సోర్సెస్, బయట షాప్స్ అవి అన్నీ కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఈరోజు మళ్ళీ మేము తిన్నాము, ఫుడ్ కూడా తిన్నాము. సో నేను లాస్ట్ వీక్ కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీషియల్స్ మేము కూడా ఇక్కడ విజిట్ చేశాము. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటాము. విత్ ఫుడ్ కంటామినేషన్ కాకుండా డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా అప్పుడప్పుడు ఇల్నెస్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఈరోజు ఒక మొత్తం హెల్త్ చెకప్ కూడా ప్రతి స్టూడెంట్కి చేయిస్తున్నాము. మనం మొత్తం మెడికల్ వింగ్ కూడా ఈరోజు రూమ్ బై రూమ్ క్లాస్ చెకప్ చేయిస్తున్నారు. సో వీ విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. మన రోల్ ఏమంటే ప్రతి దానికి ఎవ్రీ డే ఎవ్రీ స్కూల్లో మేము చెక్ చేయడం, మా హెడ్ మాస్టర్స్, మా టీచర్ కమిటీ, మా స్టూడెంట్ కమిటీ ఏర్పాటు చేయడం. ఒక టీచర్ కమిటీతో సహా స్టూడెంట్ కమిటీ కూడా 2 కమిటీస్ యాక్టివ్గా పనిచేస్తే 2 సైడ్ నుంచి చెకింగ్ లాగా జరుగుతుంది. సో అది మేము డెఫినెట్లీ ఏర్పాటు చేద్దాం, ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటామని. దట్ ఈస్ మై ప్లాన్. ఫస్ట్ ఇన్సిడెంట్ 20th నవంబర్ రోజు రిపోర్ట్ అయింది. ఆ రోజు కూడా 400 మెంబర్స్ తిన్నారు. 400 మెంబర్స్ తిన్నారు. ఆ రోజు టీచర్స్ కూడా తిన్నారు, హెడ్ మాస్టర్ గారు కూడా తిన్నారు. ఆ రోజు కూడా మేము ఏం తెలిసిందంటే ఒక గెస్, అది కూడా ఆ రోజు ఎగ్ సర్వ్ చేయడం జరిగింది. ఎగ్స్ కూడా బయట షాప్స్ నుంచి సప్లై చేయడం జరిగింది. ఒక బ్యాచ్ ఆఫ్ ఎగ్స్లో ఒక ఫ్యూ ఎగ్స్లో ఒకవేళ కంటామినేషన్ పాసిబిలిటీ ఉంటే అది మాత్రమే ఒక మెడికల్ సైడ్ నుంచి కొంచెం అది రీజన్ గెస్ చేశారు. సో మేము ఇమీడియట్గా CHC మక్తల్, తర్వాత మహబూబ్ నగర్ ఏరియా హాస్పిటల్గా కొంచెం ఎక్కువ ప్రికాషన్ తీసుకొని మహబూబ్ నగర్ వరకు పంపడం జరిగింది. ఆ రోజు అంటే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఇష్యూ అంశంలో పిల్లలు ఎవరు కూడా మేము బయటికి వెళ్ళలేదు, బయట తినలేదు, కేవలం స్కూల్లో మాత్రమే మధ్యాహ్నం తిన్నాము, గేటు కూడా తాళాలు వేసి ఉన్నాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మీరు మాత్రమేమో బయట తినడం వల్ల చెప్తున్నారు. అంటే వీ కెనాట్ సే. కొంతమంది పిల్లలు బయట తింటారు, కొంతమంది లోపల తింటారు. సో డెఫినెట్లీ పిల్లలు అయితే డిఫరెంట్ రీజన్స్ ఇస్తారు. మేము కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని మేము టెస్ట్ చేయడానికి శాంపిల్స్ పంపించాము. సో ఇక్కడ అయితే అందరూ, మీరు కూడా తిన్నారు, రిపోర్టర్స్ కూడా తిన్నారు, మన ఆఫీసర్స్ కూడా తిన్నారు. 400 మెంబర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ అందరూ తింటున్నప్పుడు ఒక 20 మెంబర్స్కి రావడం అంటే మేము వేరే అన్ని రీజన్స్ 1 by 1 చెక్ చేయాలి. సైకలాజికల్ రీజన్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. వై? బికాస్ కొంచెం హ్యూమన్
హ్యూమన్ సైకాలజీ అంటే కొంచెం ఫియర్ లాగా కూడా ఉంటుంది. సో అది మేబీ పాసిబిలిటీ. సో ఆర్ ఓన్లీ పాసిబుల్ అన్నీ సైంటిఫిక్గా చెక్ చేయించడం, అట్ ద సేమ్ టైం పిల్లలకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ లాగా స్టూడెంట్ కమిటీ, టీచర్ కమిటీ, డైలీ చెకింగ్, మండల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ తిరిగి డైలీ చెకింగ్ చేయిస్తే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అని విజిట్ చేయడం జరిగింది. గత వారం రోజులలో 3 సార్లు ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయినట్టుగా రిపోర్ట్స్ వచ్చిన ధర్మిల జిల్లా కలెక్టర్ గారు చాలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో దీన్ని చర్చ కూడా జరిగిన తర్వాత మిగతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్కడెక్కడ సంఘటనల మీద కూడా జిల్లా కలెక్టర్లకి మార్గనిర్దేశకాలు ఇవ్వాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక టెలికాన్ఫరెన్స్ 22వ తారీఖున కూడా నిర్వహించడం జరిగింది. 22 అయిన తర్వాత దానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా ఒకటి ఫైనల్ అయింది. 1-2 రోజులలో మొత్తం జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి స్కూల్లో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చర్యలు ఏంటి, అదేవిధంగా టీచర్స్ కమిటీ ఎలా ఉండాలి, అదేవిధంగా స్టూడెంట్స్ కమిటీలు కూడా ఫామ్ చేసి స్టూడెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే, అంటే మనం వంట కన్నా ముందు సామాగ్రిని చూడటం, ఆ తర్వాత వండుతున్నటువంటి విధానం చూడటం, దాని తర్వాత ఏ విధంగా ఈ వండినటువంటి ఉన్నాయి దాన్ని సర్వ్ చేసే కన్నా ముందు కూడా చెక్ చేసుకోవటం, ఈ రకమైనటువంటి చర్యలు ఎలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఒక డాక్యుమెంట్ కూడా తయారైంది. అది కూడా ఈరోజు రేపట్లో అన్ని జిల్లా కలెక్టర్స్కి వెళ్తుంది. ఇక్కడ మాగనూరు విషయానికి వచ్చినప్పుడు కొంచెం 3 సార్లు ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగినప్పుడు పిల్లలలో మనస్థైర్యం తగ్గుతుంది, పేరెంట్స్లో మనస్థైర్యం తగ్గుతుంది. దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయి నుంచి నేను, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ఈరోజు చూసినంత వరకు సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రొవిజన్స్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, వంటలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా వాటర్లో ఏమైనా ఉందా అనేది కూడా నిన్ననే టెస్ట్ చేయించడం జరిగింది. ఏదైనా దాంట్లో వాటర్ కంటామినేషన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ ఈ సంఘటనలు చూస్తే 450 మంది 420 మంది తిన్నప్పుడు 15-20 మందికే అవుతున్నటువంటి ధర్మిల, దాంట్లో రీజన్స్ ఏంటి అనేది కూడా కొంచెం డీప్గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఎనిమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయా అనేది కూడా మనకు రేపు ఎల్లుండిలోగా అన్ని రిపోర్ట్స్ వస్తాయి. ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, అది సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. కొందరు పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళతో కూడా నేను చాలాసేపు మాట్లాడాను. వాళ్ళు బయట తిన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాన్ని కూడా చూసి మెడికల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి దాన్ని బట్టి మనం తదుపరి చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా మనకి ఒక లర్నింగ్ లాగా తీసుకొని అన్ని స్కూల్స్లో అక్రాస్ ద స్టేట్ స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఫుడ్ సర్వ్ అవుతుంది, హాస్పిటల్స్లో ఫుడ్ సర్వ్ అవుతుంది. అన్ని చోట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.